అటువంటి నాయకులకు బుద్ధి చెప్పడం అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డికే బుద్ధి చెప్పడం కాదు. ఆంధ్ర వాళ్ళంటే అలుసుగా అయిపోయాం. అందరికీ పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ నవ్వడమే మన మీద. ఒరే మీ రాజధాని కూడా లేదురా, ఎలాంటి వాళ్ళురా మీరు ఎన్నుకున్నారని. లేకపోతే మీ తాలూకా నాయకులు చూడండిరా, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటమే కానీ ఒక్కడు కూడా డెవలప్మెంట్ మాట్లాడని చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మనకు నవ్వుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు ఎవరైనా రాజకీయాల్లో అడుగు పెట్టాలనంటే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే కాళ్ళు నరికేస్తారన్నటువంటి విధంగా వచ్చే ఎన్నికల్లో మనం గట్టిగా బుద్ధి చెప్పేటటువంటి విధంగా ఆ పార్టీకి మనం అందరం కూడా ఓడించి గుణపాఠం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి అందరూ కూడా సహకరించండి. మరి పెద్దలు చెప్పినట్టుగా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఒక బండికి రెండు టైర్లు లాగా ఈరోజు పనిచేయాలి. ఒక మనిషికి ఉండే రెండు కళ్ళు లాగా ఇవి పనిచేయాలి. ఆ రకంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన నాయకులు ఏదైతే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అది చేయించడానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయిపోయిందనంటే గతంలోనే స్టేజ్ ఎక్కిన వాళ్ళు 10 విషయాలు చెప్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు అంతా కూడా రివర్స్ అయ్యింది. మీరు 10 విషయాలు చెప్తే దాని మీద మేము మాట్లాడే పరిస్థితికి వచ్చాం. ఎందుకని ప్రపంచం అంతా మీ చేతుల్లో ఉంది, ఫోనుల్లో. ఇప్పుడు నాకైనా సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో లేదో కానీ దేశం అంతా కూడా ఎక్కడేమవుతుంది, మన గారులో ఇప్పుడు ఏమవుతుంది, రూరల్లో ఏమవుతుంది, ఇచ్చాపురంలో ఏమవుతుంది, అందరికీ కూడా అన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి. అందరికీ ఆలోచన శక్తి పెరిగింది. కానీ ముఖ్యంగా పని కావాలి. కాబట్టి ఆ పని చేసే సమయం వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా మీరందరూ నిలబడి తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిని గెలిపించాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక మనకంటే అందరికంటే పెద్దగా ఉన్నటువంటి మన లోకేష్ అన్న గారు కూడా మాట్లాడాలి. కాబట్టి ఇంతటితో విరామిస్తూ మరొకసారి శ్రీకాకుళం నియోజకవర్గ